ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఆగస్టు నెల 19వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు రేపటి రోజున చాలా కీలకమైనటువంటి రోజు అనేది చెప్పుకోవచ్చండి. ఇక అదేవిధంగా ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించవచ్చు అండి. గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధన నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు అయితే మీకు ఒక్క రోజులోనే పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క ఫోటోను చూసి ఫోటో ద్వారానే మీ యొక్క ముఖ కవళికల ద్వారానే గురువుగారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి జ్యోతిష్య పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారు. ఒక్కసారి సంప్రదించండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీన రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు. వీరి యొక్క గుణగణాలను కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు, ధైర్యము అనేది అధికంగా ఉంటాయండి. ఏ పనిని చేసినా కూడా చాలా తెలివిగా వ్యవహరించి చాలా ధైర్యంగా ఆ యొక్క సమస్యను ఎదుర్కోగలుగుతారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి. బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని అయినా వీరు తీసుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి టెన్షన్స్ కూడా అధికంగానే ఉంటాయి అనే చెప్పాలండి. ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అధికంగా వీరు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే ఎన్నో కోల్పోయారు, ఎన్నో బాధలు పడ్డారు. వీరి యొక్క జీవితంలో గత కొన్ని రోజులుగా మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోతూ వస్తున్నాయి. అంటే మీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు, మీ యొక్క సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని తినేస్తున్నాయి అన్నమాట. అయితే చెప్పాలి అంటే మీకు ఉండేటువంటి బరువు బాధ్యతలు కూడా అన్నీ కూడా అధికంగా ఉంటాయండి. అందుకోసమే మీరు కష్టపడిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు మంచి జీవితము అనేది ఉంటుందండి. దీనికోసం అసలు మీరు బాధపడవలసినటువంటి అవసరాలు ఏమీ లేవు. అయితే మీరు ఏ పని చేసినా కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి లాభాలను అయితే మీరు గట్టించుకోగలుగుతారండి. అలాగే ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. రాబోయేటువంటి కాలం అంతా కూడా మీకు అనుకూలంగా మారనుంది. కానీ మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మార్పులు అనేవి ఖచ్చితంగా చూడగలుగుతారండి. కానీ దీనికోసం మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు అయితే ఉన్నాయి. ఇక అవి ఏమిటో కూడా మీరు వివరంగా తెలుసుకోండి. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది. అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు. ఎవరిని కూడా మోసం చేయాలి అని కలలో కూడా అనుకోరు. కానీ కొంతమంది ఏమిటి అంటే సహజంగా వీరినే కొందరు మోసం చేస్తూ ఉంటారు. కాలము అనేది కలిసి రాక కొంతమంది చేతుల్లో ఇరుక్కొని మీరు మోసపోతూ వస్తున్నారు. కానీ అసలు ఆ వ్యక్తులు ఏంటి అని మీరు ఒక్కసారి కనుక్కోవడం కానీ మొదలు పెడితే వారు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కనుక్కోగలుగుతారు. మీరు పట్టించుకుంటేనే ఏదైనా కానీ, అసలు లేదంటే దాని జోలికే పోరు అనే చెప్పాలి. ఏముందులే పోనీలే అని అన్నింటినీ కూడా చాలా ఈజీగా తీసుకొని వదిలేస్తూ ఉంటారండి. ప్రతి దాన్ని కూడా అసలు మీరు పట్టించుకోరు. ఎవరు ఎంతటి మోసం చేసినా కూడా దాన్ని కూడా అసలు ఏముందులే అన్న లెక్కలో వదిలేస్తూ ఉంటారు. ఇక అదే విధంగా చూసినట్లయితే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎటువంటి అడ్డంకులు లేకుండా రేపు మీ యొక్క జీవిత పయనం అనేది సాఫీగా సాగిపోనుందండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్లు అందుకునేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఇక నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులకు అతి చేరువలోనే మీరు చేసినటువంటి అనేది ఖచ్చితంగా ఫలించబోతుంది అనే చెప్పాలి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కుటుంబ పరంగా మీరు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారండి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా బయటకు వెళ్ళడం కానీ ఇటువంటివి అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలను అయితే గట్టించుకోగలుగుతారు. అది ఏ విధమైనటువంటి పని అయినా కావచ్చండి. మీరు చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, ఇలా ఏ విధమైనటువంటి పనిలో అయినా కూడా మీకు అయితే మంచి లాభాలను అయితే ఖచ్చితంగా చూడనున్నారు. రేపటి రోజున మీ
మీకు అయితే ఒక దైవానుగ్రహం అనేది అధికంగా కనబరుస్తుందండి. మీ యొక్క రాశిపరంగా చూసినట్లయితే రేపటి రోజున మీకు హనుమంతుని యొక్క ఆశీర్వాదాలు అయితే అధికంగా ఉండబోతున్నాయి అనే చెప్పాలి. కాబట్టి రేపటి రోజున ఆ యొక్క స్వామివారి యొక్క పూజను అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క పూజతో పాటు లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇక అదేవిధంగా అమ్మవారికి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా మీకు వచ్చేటువంటి సమస్యలు కానీ లేదంటే మీకు ఏదైనా సమస్యలు వచ్చేటువంటి అడ్డంకుల నుండి కానీ ఈ విధంగా పూజ చేసుకుంటూ మీ మనసులో ఉండే ప్రతి సమస్యను మీ యొక్క కోరికను మీ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి మనసారా సమర్పించుకొని అమ్మ మా యొక్క సమస్య ఇది, మాకు ఈ విధంగా సమస్యలు అడ్డంకులు వస్తున్నాయి, మా యొక్క సమస్యలు దూరం చేయండి అని చెప్పుకొని మనసారా ఆ తల్లిని వేడుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలు మీకు ఉన్నటువంటి చిక్కుముళ్ళు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతున్నాయి. ఇక అదే విధంగా మీరు అయితే రేపటి రోజున ఖచ్చితంగా అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు మనసు పెట్టి మరి లలిత సహస్రనామ పారాయణం చేయడానికి ప్రయత్నించండి. ఇలా పూజ చేసేటువంటి సమయంలో అమ్మకి నైవేద్యంగా నివేదించాలి అంటే పాలు ఉంటాయి కదండి, కాస్చల్లార్చిన పాలు, ఆ పాలలో కొంచెం బెల్లం ముక్కను ఒక చిన్న యాలుక్కాయను వేసి అమ్మవారికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రసాదము అనేది నివేదించండి. ఇక మీకు అయితే ఎటువంటి ఆపదలు అనేవి రావు. ఒకవేళ వచ్చినా కానీ అవి అన్నీ కూడా మీ నుండి దాటుకొని బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక అదే విధంగా రేపటి రోజున మీరు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి ఒక పని అయితే ఉందండి. మీకు ఎవరైనా పేదవారు కానీ అర్చకులు కానీ కనిపిస్తే మాత్రం మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వారికి అయితే దానం చేయండి. అది కూడా మీకు కనిపిస్తే ఓకేనండి, లేదంటే లైట్ తీసుకోండి. ఇక అదేవిధంగా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాన్ని అయితే ఖచ్చితంగా ఆచరించండి. మీకు ఉన్నటువంటి దోషాలు అయితే ఖచ్చితంగా తొలగి ఉన్నాయి. అదేవిధంగా మీకు తెలియకుండానే మీ యొక్క స్నేహితులు కలుసుకునేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయండి. మీ యొక్క స్నేహితులు కలుసుకోవడం ద్వారా మీలో లేనటువంటి ఒక ఉల్లాసం అనేది మీకు మేలుకుంటుంది. మీరు వారి ద్వారా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకోవడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క సంతాన పరంగా ఎవరైతే సంతానం లేదు అని బాధపడుతున్నారో ఇటువంటి వారి అందరికీ కూడా ఒక చిన్నపాటి సంతోషం కలిగించేటువంటి వార్తను అయితే మీరు ఖచ్చితంగా విననున్నారు అనే చెప్పాలి. ఇక అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి అద్భుతాలు కూడా జరగనున్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పరంగా చూసినా కూడా మంచి అభివృద్ధి అయితే మీ రంగాల్లో మీకు కలగనుంది అనే చెప్పాలి. ఇక మీ యొక్క రాశి పరంగా మీరు ఏదైతే చాలా రోజులుగా ఏదైనా పని స్టార్ట్ చేయాలి, అది ఇంకా ముందుకు రావటం లేదు అనుకునేటువంటి పనులు కనుక రేపు రోజున స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా ముందుకు వెళ్తుందండి. కొత్త పనులు స్టార్ట్ చేయడానికి కూడా రేపు అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. మీకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరు స్టార్ట్ చేసినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పు రావాలి అనేటువంటి ప్రయత్నించినటువంటి పనుల్లో కూడా మీరు ఖచ్చితంగా మార్పును చూడనున్నారు. ఇక అదే విధంగా చూసినట్లయితే మీ యొక్క జీవితంలో కొన్ని అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండడం అయితే మీకు చాలా మంచిదండి. అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా రేపటి రోజున చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం అని చెప్పాలి. ఎవరికి కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమాచారాన్ని కానీ ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా ఉండడం అయితే చాలా మంచిది. ఇక మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేందుకు మీరు ఎప్పుడు కూడా ఆ యొక్క దైవనామ స్మరణం చేసుకోవడానికి ఉపకరించండి. ఓపికగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇక అదే విధంగా మీ మనసుకు ఏదైనా బాగోలేదు అని అనిపిస్తే వెంటనే మీ యొక్క ఇష్టమైనటువంటి దైవనామ స్మరణ చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈ రోజు అంతా చాలా కూడా రిలాక్స్ గా ఉంటారండి. ఈ యొక్క మనసు అనేది చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ రేపటి రోజున మీ మనసు ఎంతో రిలాక్స్ గా ఉండబోతుందండి. మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒకరు ఓవర్ గా రియాక్ట్ అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీతో వ్యవహరించేటువంటి సందర్భం అయితే కనబరుస్తుంది. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం అండి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే చాలా బాగుంది అనే చెప్పాలి. ఇక మీరు ఎంతో కాలంగా మిస్ అయినటువంటి ఒక బంధాన్ని కూడా మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి సంబంధాలు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఇలా ప్రతి దానిలో కూడా ఒక తెలియనటువంటి మార్పు అయితే ఖచ్చితంగా మీరు చూడనున్నారు. మీరు పోగొట్టుకున్నటువంటి దానిలో మళ్ళీ దాన్ని వెతుక్కోనున్నారండి. అంటే మీ యొక్క జీవితం అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోబోతున్నారు అనే చెప్పాలి. మీతో సమయం గడపలేనటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నటువంటి ఫీలింగ్ అయితే ఏర్పరచుకోనున్నారు. ఎంతో కాలంగా మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా మీ కాళ్ళ దగ్గరకు రానున్నారు అండి. అంటే అటువంటి వ్యక్తులు చాలా అవకాశవాదులు అనే చెప్పుకోవాలండి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించే ముందు వారి గురించి ఆలోచించి మీ యొక్క స్నేహిత్వాన్ని కొనసాగించడం అయితే మీకే ఉత్తమం. ఇక రేపటి రోజున మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు
మీకు సొంతగా జాగ్రత్తలు వహించడం అయితే చాలా ఉత్తమం. ఇక మీ యొక్క ఆర్థిక పురోగతి కోసం మీ యొక్క సొంత తెలివితేటలను అయితే ఖచ్చితంగా ఉపయోగపడనున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మీకు కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న విభేదాలు తలెత్తి మీకు చిన్న చిన్న అవమానాలు జరిగేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరమండి. ఇక అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు చెప్పుకోవచ్చు. మీ యొక్క మంచి భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు రూపొందించుకోవడానికి కూడా రేపు యొక్క సమయాన్ని అయితే ఉపయోగించుకోనున్నారు. మీ ఇంటికి మీకు తెలియకుండానే మీ యొక్క బంధువులు రావడం ద్వారా మీ యొక్క ప్రణాళికలు అన్ని కూడా తారుమారు అయ్యేటువంటి సమస్యలు కూడా కనబరుస్తున్నాయి. ఇక అదే విధంగా కొంతమంది మీ యొక్క బంధువర్గానికి తెలియకుండా వారికి అయితే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేయనున్నారు. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి. ఎందుకంటే మీ యొక్క బంధువర్గం నుండి మీకు చిన్న చిన్న అపాయాలు తలెత్తినటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా కలగనున్నాయి. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు వాటి ద్వారా ముడిపడి ఉందండి. ఇక అదే విధంగా ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని అయితే రేపటి రోజున మీరు గడపబోతున్నారు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనే చెప్పాలి. సో చూసారు కదండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.